Welcome to Monologics. Today's continuous topic, fourth plan. సో నాలుగో ప్రణాళికా కాలంలో ఏం జరిగింది? ఇంతకీ నాలుగో ప్రణాళికా కాలం ఎప్పుడండి? సో 1969 నుంచి 1974 వరకి. 69 నుంచి 74 వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని మనం ఫోర్త్ ప్లాన్ పీరియడ్ అంటున్నాం. 1966 నుంచి 1969 మధ్య కాలంలో మనకి గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌ని ఏమంటామంటే ప్లాన్ హాలిడే అంటాం. ప్రణాళిక విరామం అంటున్నాం మనం. సో, ప్రణాళిక విరామం వచ్చింది మనకి 66 నుంచి 69 వరకు. కేవలం వార్షిక ప్రణాళికల్ని అమలు చేశాం. 3 వార్షిక ప్రణాళికల్ని అమలు చేశాం ఈ కాలంలో. అందుకే దాన్ని మనం ప్లాన్ హాలిడే అంటున్నాం. అలాగే 69 నుంచి 74 వరకి నాలుగో ప్రణాళికా కాలం మనకి. మరి ఈ ప్రణాళికలో మనం ఏమనుకున్నాం? ఏంటి? మోడల్ ఎవరిది? చూద్దాం. సో, ఈ ప్రణాళిక జీడీపీ వృద్ధి రేటు లక్ష్యం. ఎంత సాధించాలనుకున్నాం మనం ఈ ప్రణాళికలో? ఎంత సాధించాలనుకున్నామంటే ఈ ప్రణాళికలో 5.7 సాధించాలనుకున్నామండి. కానీ వాస్తవంగా సాధించింది ఎంత అంటే 5.3 మాత్రమే సాధించాం. 5.7 అనుకుంటే 5.3 మాత్రమే సాధించాం మనం ఈ ప్రణాళికా కాలంలో. మరి ఎందుకు సాధించలేకపోయినాం సార్ అంటే 1971లో బంగ్లాదేశ్ కారణంగా పాకిస్తాన్ తోటి యుద్ధం చేయాల్సొచ్చింది. సో, దీంతో కాందీశీకుల సమస్య ఏర్పడింది మనకి. సో, కాందీశీకులంటే ఎవరు? వేరే దేశం నుంచి మన దేశానికి తరలి వచ్చినవారు. అంటే బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి చాలామంది తరలొచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో సెటిల్ అయ్యారు. ఆ సమస్య మనకి 1971లో ఏర్పడింది. ఇది ఒక కారణం. రెండో కారణం విద్యుత్ కొరత ఏర్పడింది. ఎందుకు సార్ విద్యుత్ కొరత ఏర్పడింది అంటే, మనం మాక్సిమం యుద్ధం మీదనే కాన్సంట్రేట్ జేసినాం. విద్యుత్ ఉత్పత్తి మీద పెద్దగా కాన్సంట్రేట్ చేయలేదు. సో, దీంతో విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో పాటు ప్రకృతి గూడా పెద్దగా సహకరించలేదు. సో, ప్రకృతి గూడా పెద్దగా సహకరించకపోవడంతోటి మనకి 5.7% వృద్ధి రేట్ అనుకుంటే, కేవలం 5.3% మాత్రమే సాధించాం నాలుగో ప్రణాళిక. ఇకపోతే ఈ ప్రణాళిక యొక్క నమూనా ఎవరిది? మోడల్ ఆఫ్ దిస్ ప్లాన్. సో, మోడల్ ఆఫ్ దిస్ ప్లాన్ ఎవరిది అంటే డిఆర్ గాడ్గిల్. సో, డిఆర్ గాడ్గిల్ మోడల్ అండి. సో, డిఆర్ గాడ్గిల్ మోడల్. ఎవరు సార్ డిఆర్ గాడ్గిల్ అంటే నాలుగో ప్రణాళిక రూపకర్త. అంతే కాదండి. కేంద్రం నుంచి, సెంట్రల్ నుంచి స్టేట్‌కి, రాష్ట్రానికి ఫండ్స్ అనేవి ఏ ఫార్ములా మీద ఆధారపడతాయి అంటే గాడ్గిల్ ఫార్ములా. అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ సెంట్రల్ టు స్టేట్ బేస్డ్ ఆన్ గాడ్గిల్ ఫార్ములా. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల పంపిణీ ఏ సూత్రం మీద ఆధారపడుతుంది అంటే మనకి గాడ్గిల్ సూత్రం మీదనే ఆధారపడుతుందండి. సో, ఈయననే గాడ్గిల్. సో, ఇకపోతే ఈ ప్రణాళికా కాలంలో 69 నుంచి 74 మధ్య కాలంలో ప్రధానమంత్రిగా ఎవరున్నారు మనకి అంటే శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ ప్రణాళికా కాలంలో. మరి ఈ ప్రణాళికలో మనం ఔట్‌లే ఎంత అనుకున్నాం? సో, ఎంత పెట్టుబడి పెట్టాలనుకున్నామంటే సో, 15,902 క్రోర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం. సో, అనుకున్నటువంటి పెట్టుబడి 15,902 కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెట్టాలనుకున్నాం. కానీ వాస్తవంగా చేసినటువంటి పెట్టుబడి ఎంత అంటే సో, యాక్చువల్ ఔట్‌లే. సో, ఈ ప్రణాళికలో మనం వాస్తవంగా పెట్టినటువంటి పెట్టుబడి ఎంత అంటే సో, 15,779 క్రోర్స్ మనం ఈ ప్రణాళికలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మరి రంగాల వారీగా గనక మాట్లాడుకుంటే ఏ ఏ రంగానికి మనం ఎంత కేటాయింపులు జరిపినామంటే ఒకటి వ్యవసాయము, నీటిపారుదల. అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అంటున్నాం. సో, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్‌కి 24% కేటాయింపులు జరిపాం. 24% కేటాయింపులు జరిపినాం మనం అగ్రికల్చర్‌కి, ఇరిగేషన్‌కి. అలాగే ఇండస్ట్రీస్, పరిశ్రమలకి సంబంధించి సో, పరిశ్రమలకు సంబంధించి ఈ ప్రణాళికలో మనం 23% కేటాయింపులు 23% అలొకేషన్స్ చేశాం. సో, ఫస్ట్ వ్యవసాయం, తర్వాత ఇండస్ట్రీస్‌కి కేటాయింపులు జరిపాం. సో, తర్వాత రవాణా సమాచారానికి 20% కేటాయింపులు జరిపాం. అలాగే తర్వాత మనకి సాంఘిక సేవలకి 18% కేటాయింపులు జరిపాం. సోషల్ సర్వీసెస్‌కి 18% కేటాయింపులు జరిపాం. అలాగే
ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిసిటీకి సో విద్యుత్‌కి విద్యుత్ రంగానికి ఈ ప్రణాళికలో 15% కేటాయింపులు జరిపాం. అంటే హైయెస్ట్ కేటాయింపులు దేనికి జరిపినాం మనం అంటే వ్యవసాయం, నీటిపారుదలకి. లీస్ట్ కేటాయింపులు దేనికి జరిపాం మనం విద్యుత్‌కి. అంటే మొదటి ప్రణాళిక తరువాత, ఒకటవ ప్రణాళిక తర్వాత అత్యధికంగా కేటాయింపులు వ్యవసాయ రంగానికి జరిపినటువంటి ప్రణాళిక మనకి నాలుగో ప్రణాళిక. ఫస్ట్ ప్లాన్ తర్వాత ఫోర్త్ ప్లాన్. ఈ రెండిట్లో వ్యవసాయ రంగానికి అత్యధికంగా కేటాయింపులు జరపడం జరిగింది ఓవరాల్‌గా ఈ ప్రణాళికలో. అలాగే ఇందులో మనం ఏం స్కీమ్స్‌ని స్టార్ట్ చేశాం. ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటే 1970లో యాక్చువల్‌గా 1969లో మనకి ఈ ప్లాన్ స్టార్ట్ అయింది కదా! 1969లో హజారీ కమిటీ రికమెండేషన్స్ తోటి. హజారీ కమిటీ రికమెండేషన్స్ తోటి 14 బ్యాంక్స్‌ని మనం నేషనలైజ్ చేశాం. 14 బ్యాంకులని మనం జాతీయం చేశాం. 14 బ్యాంకుల్ని మనం జాతీయం చేశాం 1969లో హజారీ కమిటీ రికమెండేషన్స్ తోటి. మరి ఎంత క్యాపిటల్ ఉన్నటువంటి బ్యాంకులు ఇవి? 50 క్రోర్స్ క్యాపిటల్ ఉన్నటువంటి బ్యాంక్స్. 50 కోట్ల మూలధనం కలిగినటువంటి బ్యాంకుల్ని దాదాపు 14 బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది ఈ ప్రణాళికలో. అలాగే 1980లో మళ్ళొకసారి 200 క్రోర్స్ క్యాపిటల్ కలిగినటువంటి బ్యాంకుల్ని 200 కోట్ల మూలధనం కలిగినటువంటి బ్యాంకుల్ని మళ్ళీ ఒక 6 బ్యాంకుల్ని ఇందిరాగాంధీ గారు జాతీయం చేయడం జరిగింది. అంటే మొత్తం మీద ఇందిరాగాంధీ గారు జాతీయం చేసినటువంటి మొత్తం బ్యాంకులు ఎన్ని అంటే 14 + 6 20 బ్యాంకుల్ని మనం జాతీయం చేయడం జరిగింది ఇందిరాగాంధీ. అలాగే ఈ 20 బ్యాంకుల్లో 1994, 95లో మనకి న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి బ్యాంకుని తీసుకెళ్ళి పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కలపడంతోటి 20 బ్యాంకుల స్థానంలో మొత్తం ఎన్ని బ్యాంకులైనాయి అంటే 19 బ్యాంకులు అవ్వడం జరిగింది. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు వచ్చిన తర్వాత ఈ బ్యాంకుల మెర్జింగ్ అనేది ఎక్కువైపోయింది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకుల సంఖ్య ఎంత అంటే 12 బ్యాంకులు ఉన్నాయండి. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం బ్యాంకుల సంఖ్య ఎంత? 12 బ్యాంక్స్. టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఎట్ ప్రెజెంట్ ఇన్ ఇండియా 12 బ్యాంక్స్. ప్రస్తుతం భారతదేశంలో 12 బ్యాంకులు ఉన్నాయి. అలాగే మనకి 1970లో 1970వ సంవత్సరంలో 1970లో మనకి ఏం స్టార్ట్ అయింది సార్ 1970లో అంటే ఎంఆర్‌టిపి అంటున్నాం మనం. మోనోపోలీ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ పాలిసీ. మోనోపోలీ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ పాలిసీని మనం ఎంఆర్‌టిపిని 1970లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి మోనోపోలీ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ పాలిసీ అంటే ఏకస్వామ్య విధానాన్ని నియంత్రించడం. ఏకస్వామ్య విధానం అంటే ఏంటి? మోనోపోలీని కంట్రోల్ చేయడానికి ఈ చట్టం జరిగింది 1970లో. దీని ప్రకారం ఇండివిడ్యువల్స్ అండ్ ఫిర్మ్స్ అంటే వ్యక్తిగతంగా మరియు కంపెనీలు. వ్యక్తిగతంగా అయితే 5 కోట్ల వరకు మూలధనం ఉండాలి. కంపెనీలు అయితే 20 కోట్ల వరకు మూలధనం ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి ఇచ్చేయాలి అనేటువంటి నినాదంతోటి మనకి ఎంఆర్‌టిపిని మనం స్టార్ట్ చేయడం జరిగింది. 1970లో ఎంఆర్‌టిపి వచ్చింది. మోనోపోలీ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ పాలిసీ అంటున్నాం. మోనోపోలీ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ పాలిసీ మనకి ఇందులోనే తీసుకురావడం జరిగింది మనం మొత్తం మీద. అలాగే 1970లో 1970వ సంవత్సరంలో హడ్కో స్టార్ట్ అయిందండి. హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతి ఊర్లో, ప్రతి డిస్ట్రిక్ట్‌కి, ప్రతి మండల్‌కి సంబంధించి కొన్ని హౌసింగ్ బోర్డులు ఉంటాయి. ఆ హౌసింగ్ బోర్డులు అనేవి ఏంటి అంటే గవర్నమెంట్ నిర్మించినవి. గవర్నమెంట్ నిర్మించి అమ్మింది. ఈఎంఐ బేసిస్‌లో కొనుక్కున్న వాళ్ళు ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ దానికి ఈఎంఐని పే చేస్తూ ఉండాలన్నమాట. అలాంటి సిస్టమ్ మనకి హడ్కో తీసుకొచ్చింది. 1970లో మనకి హడ్కో అనేది రావడం జరిగింది. అలాగే ఇదే ఇయర్‌లో 1970లో 1970వ సంవత్సరంలోనే ఇదే ఇయర్‌లోనే మనకి రాజాభరణాల రద్దు చేశారు. రాజాభరణాల రద్దు అంటున్నాం మనం. సరే ఏంటి రాజాభరణాల రద్దు అంటే అప్పటి వరకు భారతదేశంలో జమీందారులు, దొరలు, పటేలు వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి భూములన్నీ లాక్కొని వాళ్ళని పెన్షనర్లుగా చేశారు ఇందిరాగాంధీ గారు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు ఏం చేశారంటే ఆ పెన్షన్‌ని కూడా రద్దు చేశారనమాట. 1970లో మనకి రాజాభరణాల రద్దు వచ్చింది. దీనికోసం 26వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 26థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 26థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం రాజాభరణాల రద్దు జరిగింది భారతదేశంలో 1970లో. అలాగే ఇదే 1970లో మనకి ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి ప్రోగ్రామ్ వచ్చిందండి.
సో ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి కార్యక్రమం. సో ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది 1970లో. సో దీనికి ప్రధానంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సో వర్గీస్ కురియన్ గారు. సో ఈ వర్గీస్ కురియన్ గారు ఏం చేశారంటే సో మనకి గుజరాత్‌లో గుజరాత్‌లోని ఆనంద్ అనేటువంటి ప్లేస్‌లో అమూల్ మిల్క్ పౌడర్ ప్లాంట్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంట. సో దట్ ఈస్ కాల్డ్ అమూల్. సో గుజరాత్‌లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. సో 1970లో ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చారు. అందుకే ఈ వర్గీస్ కురియన్‌ని మనం ఏమంటామంటే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఆర్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పడం జరుగుతుంది వర్గీస్ కురియన్‌ని. మరి ఈయన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే మిల్క్ పౌడర్ ప్లాంట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రపంచంలోనే ఇండియా మిల్క్ ప్రొడక్షన్‌లో ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చిందండి. సో ప్రపంచంలో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చింది మనకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత. ఆపరేషన్ ఫ్లడ్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసిన తర్వాత. ఇది 1970లో వచ్చినటువంటి ప్రోగ్రామ్. అలాగే 1971లో ఇక్కడ రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అంటే గ్రామీణ పనుల కార్యక్రమం అంటాం. గ్రామీణ ప్రాంతాల్లో ఎంప్లాయ్‌మెంట్‌ని ఇంక్రీజ్ చేయడం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పెంచడం కోసం స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం మనకి రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది. సో ఈ రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1971లో స్టార్ట్ అయింది. ఏమంటున్నాం దీని యొక్క ఉద్దేశ్యం? గ్రామీణ ప్రజల యొక్క కోఆపరేషన్ తోటి గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. బై ద కోఆపరేషన్ ఆఫ్ రూరల్ పీపుల్, డెవలప్‌మెంట్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అనే స్లోగన్‌తో స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ మనకి ఈ ప్రోగ్రామ్ 1971లో అనౌన్స్ చేశారు. మరి ఇదే 1971లో శ్రీమతి ఇందిరా గాంధీ గరీబీ హఠావో కూడా అనౌన్స్ చేశారు. సో నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌లో ఈ క్వెషన్‌ని అడగడం జరిగింది. సో గరీబీ హఠావో ఏ ప్రణాళికలో వచ్చింది? 4గో ప్రణాళికలో వచ్చిందండి. 1971లో వచ్చింది గరీబీ హఠావో. సో గరీబీ హఠావో అనేటువంటి స్లోగన్ ఎవరిది? ఇందిరా గాంధీ. బికారీ హఠావో ఎవరిది? మనకి రాజీవ్ గాంధీది. సో ఇలా 1971లో గరీబీ హఠావో స్లోగన్ వచ్చింది. సో 1971లో పేదరికాన్ని నిర్మూలించడం కోసం తీసుకొచ్చినటువంటి స్లోగన్ గరీబీ హఠావో. అలాగే ఇంకా ఏమన్నాం సార్ అంటే సో 1971లో 1971వ సంవత్సరంలోనే మనకి ఏం స్టార్ట్ అయిందంటే సో ఐఆర్‌సీఐ స్టార్ట్ అయింది. సో ఐఆర్‌సీఐ అనేది ఏంటి? ఇండస్ట్రియల్ రీకన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఏవైతే సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, సిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటివి? బలహీనపడినటువంటి ఇండస్ట్రీస్, ఆర్థికంగా నష్టపోయినటువంటి ఇండస్ట్రీస్. ఈ ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిశ్రమల్ని బలోపేతం చేయడానికి, ఆదుకోవడానికి మనం తీసుకొచ్చినటువంటిది ఏంటి అంటే ఐఆర్‌సీఐ. ఇండస్ట్రియల్ రీకన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని తీసుకురావడం జరిగింది. అలాగే ఇదే ఇయర్‌లో 1971లో నార్త్ ఈస్ట్ కౌన్సిల్ స్టార్ట్ అయింది. ఈశాన్య రాష్ట్రాల మండలి అంటాం మనం. సో ఈశాన్య రాష్ట్రాల మండలి అంటున్నాం మనం. సో ఈశాన్య రాష్ట్రాల మండలిని తీసుకురావడం జరిగింది మనకి. సో నార్త్ ఈస్ట్ కౌన్సిల్‌ని తీసుకురావడం జరిగింది మనకి. సో దీంట్లోనే మరి బేసిక్‌గా అప్పటి వరకు మనకి ఏముండేది? ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మిడిల్ ఇండియా ఉండేది. సో అప్పటి నుంచి ఏమొచ్చింది? నార్త్ ఈస్ట్ ఇండియా వచ్చింది. అంటే ఇండియాని మొత్తం మన ఏం చేసినాం మనం? సో ఎన్ని భాగాలుగా డివైడ్ చేసాం? 6 భాగాలుగా డివైడ్ చేసాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, మిడిల్, నార్త్ ఈస్ట్ ఇండియా. 1971లో నార్త్ ఈస్ట్ కౌన్సిల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది 1971లో. అలాగే ఇంకా మనకి సో 1971లో ఏం తీసుకొచ్చినాం సార్ మనం అంటే సో ఇక్కడ ఏమన్నాం సార్ అంటే ఈరోజు మనకి జీఎస్‌డిపి ఎవరు కాలిక్యులేట్ చేస్తారు? అంటే డెస్ కాలిక్యులేట్ చేస్తుంది. సో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ రాష్ట్రాల వారీగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్‌డిపిని ఎస్టిమేట్ చేయడానికి మనము ఈ డెస్‌ని తీసుకురావడం జరిగింది 1971లో. సో 1971లో ఏమొచ్చింది అంటే డెస్ వచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది మనకి. అలాగే సో 1972లో మనకి సీఎస్ఆర్‌ఈ క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ అంటాం. సో ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని పెంచడానికి, ఎంప్లాయ్‌మెంట్‌ని పెంచడానికి స్టార్ట్ చేసినటువంటిది మనకి సీఎస్ఆర్‌ఈ. సో 1972లో స్టార్ట్ చేసాం మనం సీఎస్ఆర్‌ఈని మనం సో 1972లో స్టార్ట్ చేయడం జరిగింది. సీఎస్ఆర్‌ఈ మనకి ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. అలాగే 1973లో మొట్టమొదటిసారిగా ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ మహారాష్ట్ర ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రంలో పర్టిక్యులర్‌గా ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అంటే ఈ ప్రోగ్రామే మహారాష్ట్ర ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్‌ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 1973లో ఫెరా స్టార్ట్ చేసాం. సో ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం.
సో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటున్నాం మనం. సో ఫెరా స్టార్ట్ అయిందండి మనకి. సో ఫెరాని ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటున్నాం మనం. సో ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది సో విదేశీ పెట్టుబడులని నియంత్రించడానికి స్టార్ట్ చేశారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్‌ని కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేశారు మనకి ఫెరాని. సో దీన్ని 1999లో ఫెమాగా మార్చడం జరిగింది. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్‌గా మార్చారు. సో ఇదేంది? విదేశీ మారక నిల్వల్ని ప్రోత్సహించడానికి స్టార్ట్ చేశారు. ఇవి నియంత్రించడానికి స్టార్ట్ చేశారు. సరే ఇక్కడ నియంత్రించడం ఏంటి? ఇక్కడ ప్రోత్సహించడం అంటే ఏంటి అంటే, సో 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి మనకి. సో 91 కంటే ముందు మనది క్లోజ్డ్ ఎకానమీ కాబట్టి అప్పుడు కంట్రోల్ చేశాం. సో 91 తర్వాత ఓపెన్ ఎకానమీ కాబట్టి మనం ప్రోత్సహించాం. సో అందుకని స్టార్ట్ చేసాం మనం. 1973లో ఫెరా, 1999లో ఫెమా అనేది మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్‌ని తీసుకొచ్చాం మనం. సో అదేవిధంగా ఇక్కడ మనకి 1973లో ఎంఎఫ్ఏఎల్‌ని తీసుకొచ్చాం. సో మార్జినల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్ ఏజెన్సీ అంటున్నాం మనం. సో ఇక్కడ సూక్ష్మ రైతుల్ని, ఉపాంత రైతుల్ని ప్రోత్సహించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఇక్కడ మొత్తం ఫార్మర్స్ ఎన్ని టైప్స్ ఉన్నారంటే, సో మైక్రో ఫార్మర్స్ ఉన్నారు, అలాగే స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు, అలాగే మీడియం ఫార్మర్స్ ఉన్నారు, అలాగే అబోవ్ మీడియం ఫార్మర్స్ ఉన్నారు, అలాగే లార్జ్ ఫార్మర్స్ ఉన్నారు. సో లార్జ్ ఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళని ప్రోత్సహించడానికి తీసుకొచ్చినటువంటిదే మనకి సో ఇక్కడ మైక్రో అన్నమాట. సో మైక్రో అంటే ఎవరు? లెస్ దెన్ 1 హెక్టార్ ల్యాండ్ ఉండే వాళ్ళంతా కూడా మైక్రో. స్మాల్ అంటే ఎవరు? 1-2 హెక్టార్స్ ఉండే వాళ్ళంతా కూడా స్మాల్ అన్నమాట. మీడియం అంటే ఎవరు? 2-4 హెక్టార్స్ ఉండే వాళ్ళంతా కూడా మీడియం అన్నమాట. అబోవ్ మీడియం అంటే ఎవరు? 4-10 హెక్టార్స్ ఉండే వాళ్ళంతా కూడా అబోవ్ మీడియం అన్నమాట. లార్జ్ అంటే ఎవరు? మోర్ దెన్ 10 హెక్టార్స్ ఉండే వాళ్ళంతా లార్జ్ అన్నమాట. ఇక్కడ మార్జినల్ ఫార్మర్ అన్నాం. అంటే లెస్ దెన్ 1 హెక్టార్ ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఎంఎఫ్ఏఎల్ అనేటువంటి కార్యక్రమం. సో వీళ్ళే కాదు, ఈవెన్ మనం స్మాల్ ఫార్మర్స్ మీద కూడా కాన్సంట్రేట్ చేసాం. సో 1973లో స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీని కూడా తీసుకురావడం జరిగింది. సో సూక్ష్మ రైతుల్ని ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ మనకి ఈ ప్రోగ్రామ్. అలాగే సో 1974లో మనకి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ని తీసుకురావడం జరిగింది. సో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకి సో ఇక్కడ వచ్చినటువంటి ప్రోగ్రామ్. అదేవిధంగా సో 1974లో మనకి స్టేల్ స్టార్ట్ అయిందండి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి 4వ ప్రణాళికలో తీసుకొచ్చినటువంటి సో మొత్తం మోడిఫికేషన్స్ అండ్ చేంజెస్. కాబట్టి సో చాలామంది మనకి తక్కువ వ్యూస్ వస్తున్నాయి మనకి. సో మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇంకొన్ని వీడియోస్ చూడడానికి మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ చూడండి. మీకు వీలైనంత వరకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో థాంక్ యూ వెరీ మచ్.